గులాబీ బాస్ ఇస్ బ్యాక్. పొలం బాట పట్టిన కేసీఆర్ రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ విమర్శలకు మంత్రి తుమ్మల ఘాటు కౌంటర్ ఇచ్చారు. సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు 3 జిల్లాల్లో పర్యటించారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. మొదట జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాలో పంట పొలాలను పరిశీలించారు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, ఇతర సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టపరిహారం ఇప్పించాలని కేసీఆర్ను రైతులు కోరారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి వెళ్లిన కేసీఆర్ కు రైతులు తమ గోడు వినవించారు. పొలాలు ఎండిపోయాయంటూ రైతులు వాపోయారు. కరువుతో ఏర్పడిన పరిస్థితులను అడిగి తెలుసుకున్న కేసీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో పంటలు పచ్చగా కళకళలాడాయని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తీరు వల్లే సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. ప్రతి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేంత వరకు ఆందోళన చేస్తామన్నారు ఆయన. 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే. కాబట్టి మేము అది న్యాయం చేయాలి. కేసీఆర్ ఆరోపణలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. గత ఏడాది డిసెంబర్ 7న తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అప్పటికే వర్షాకాలం అయిపోయిందని ఆయన గుర్తు చేశారు. అంతకుముందే నాగార్జున సాగర్లో నీళ్లు లేని కారణంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే మొదటి పంటకు నీళ్లు ఇవ్వలేదని, ఇప్పుడు రెండో పంటకు నీళ్లు ఇవ్వాలంటూ విపక్షం డిమాండ్ చేయడం వాళ్ల దుర్బుద్ధికి నిదర్శనమన్నారు తుమ్మల.